హుహు. హ్మ్. మోడీ సర్కార్‌ది పట్టాభిషేకం ఎయలే జూడు. ఎయలే. వీళ్ళు రాసినటువంటి వార్తలు ఎట్లెట్లున్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. రైతు భరోసా ఇవ్వండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం హరీష్. షరతులు లేకుండా రైతు భరోసా అందించాలి. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కార్‌కు చిన్నచూపు. పాక్ దిగుమతులపై కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలి. మాజీ మంత్రి లత్కోర్రావు. సిద్దిపేట లత్కోర్రావు. సో, మంచోడే. లత్కోర్రావే మంచోడే గానీ, కాకపోతే ఒకటేందంటే, మీరు చేసినప్పుడు మంచి పనులవి. ఇతరులకు కొంచెం ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు బేకార్గాలన్నట్టు. ఇగో గది ఈయన కథ. ఇక్కడ చూడు, నరేంద్ర మోడీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తే ఎక్కడికింత వార్త లేదు. ఇగో ఇది పేపర్. ఇగో ఇది పేపర్. సరే, ఫోర్త్ పేజ్ తీసుకుందాం ఒక్క నిమిషం. ఇగో ఇంట్లో చేప పిల్లలు వేసిర్రు. సరే, మంచి రైతులకు అండగా ఉండడం ప్రతి గవర్నమెంట్ హర్షణీయమైనటువంటి విషయమే. కాకపోతే ఇగో మీ పరిస్థితులకి ఇది. ఇగో కొడంగల్ లిఫ్ట్‌తో ఆర్థిక భారం. ప్రతి పేపర్‌ల ప్రతి పేపర్‌ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రమాణ స్వీకారం వచ్చింది. ఈ పేపర్‌ల కనీసం ఒక బిట్ కూడా రాలే. ఎందుకు రాలే? అంటే అక్కడ రాష్ట్రోళ్ళకు గాని, పైన యాజమాన్యం గాని, కొంతమంది జర్నలిస్టులు మనసు చంపుకొని పనిచేస్తున్నారు. నమస్తే తెలంగాణలో గత్యంతరం లేక చంపుకొని మనసు పనిచేస్తుంది. నువ్వు చేసినవు కేసీఆర్ ఇయ్యాల. తెలంగాణలో జర్నలిస్టుల బతుకును ఆగం చేసిన ఏకైక వ్యక్తి అనంటే ఒక కేసీఆరే. దాని తర్వాత మల్లా లత్కోర్రావు. నైతికంగా కేటీఆర్ 17 సీట్లలో 17 సీట్లు ఓడిపోయినటువంటి వ్యక్తిలో మీరున్నారు. నైతికంగా రిజైన్ చేసి పక్కకు జరుగు. టీఆర్ఎస్ అనేది తీసుకుపోయి గంగలో కలిపేసేది. ఆల్రెడీ కలిపిరు తెలంగాణ ప్రజలు. కాకపోతే మళ్ళొక్కసారి కూడా ఇట్లాంటి ఖచ్చితంగా ఇవే రిపీట్ అయితాయి మీకు. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఇవి రిపీట్ అయితాయి. ప్రతి ఒక్క రైతు, తెలంగాణ రైతు, వ్యవసాయదారుడు అనేటోడు ప్రతి విషయాన్ని మిమ్ముల్ని గమనించిండు. మళ్ళీ ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్‌ను కూడా గమనిస్తుండు. నిశితంగా గవర్నమెంట్‌ను గమనిస్తుండు. సో, అటువంటి పొరపాట్లు గనక చేస్తే మిమ్మల్ని మీగ పార్టీలు ఇండ్ల విలీనం కాదిగా. డైరెక్ట్ లాడెన్ శివాని గనక ఎట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏసిర్రో, సేమ్ మిమ్మల్ని కూడా మీ పార్టీని మిమ్మల్ని అందరిని తీసుకుపోయి కట్టగట్టి పసిఫిక్ మహాసముద్రంలో ఏసే పరిస్థితి వచ్చింది, మీకు దాపురించింది. అటువంటి లత్కోర్ పనులు చేసిన కేసీఆర్ ఇవాళ జర్నలిస్టులకు 30 సంవత్సరాల నుంచి రానటువంటి ల్యాండ్లను 10 ఏండ్ల కాలం వృధా చేసినావు. ఏ ఒక్క జర్నలిస్టుకు నువ్వు న్యాయం చేయలే. కరోనా టైంలో కూడా ఒక్క జర్నలిస్టును నువ్వు పట్టించుకోలే. అది నీకు శాపమైంది. జర్నలిస్టుల ఉసురు తలిగింది, ఇంకా తలుగుతుంది, ఇంకా నువ్వు నాశనం అయిపోతావు ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా కేసీఆర్ గుర్తుపెట్టుకోను. ఎందుకంటే మంచోని మనసు కాలితే షెడ్డోని ఇల్లు కాలుతుంది. మంచోళ్ళమే మేము జర్నలిస్టం, మంచి వ్యక్తులమే. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక్కొక్కరు ఒక 1000 ఏనుగుల బలంతోటి కొట్లాడారు. ఓయూ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మానవహారం కావచ్చు, హుసేన్ సాగర్ కట్టపైన ఇంకొకటి కొట్లాటలు కావచ్చు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా జర్నలిస్ట్ అనేటోడు కూడా ఉన్నాడు అందులో. కళాకారులు, కవులు, కళాకారులే కాదు, జర్నలిస్ట్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎట్లయితావో ఏం సంగతో నువ్వు చూసుకో ఒక్కసారి. తెలంగాణ జర్నలిస్టుల ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ నువ్వు నీ పార్టీ మొత్తం భూస్థాపితమైంది కేసీఆర్. ఎందుకంటే ఇవాళ జర్నలిస్టులు 30 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేవలం ఒక 100-150 గజాల స్థలాన్ని నువ్వు ఇయ్యలే. లక్షల ఎకరాల భూమిని నువ్వు, నీ బిడ్డ, కొడుకు, నీ లత్కోర్రావు మొత్తం కబ్జాలు పెట్టుకొని నాశనం పట్టించింది. కేవలం ఒక 15-20 ఎకరాల ల్యాండ్ ఇచ్చినుంటే ఇవాళ జర్నలిస్టులు నిన్ను నెత్తిన పెట్టుకొని పూజ చేసేటోళ్ళు, నీ కాళ్ళు కడిగేటోళ్ళు, నీకు పాలాభిషేకం చేసేటోళ్ళు. ఇవాళ నిన్ను ఉసురు ముట్టేలాగా చేసిర్రు అని అంటే గుర్తుపెట్టుకో. జర్నలిస్టులను ఎప్పుడు కూడా జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళకు ఆ మళ్ళా ఎదుటి ప్రశ్న వేయడం, వాళ్ళను కించపరచడం, వాళ్ళతోటి అమర్యాదగా ప్రవర్తించడం, అలాంటి పిచ్చిన పనులు చేసిన కేసీఆర్. అందుకే ఇవాళ నేను ప్రజలు కాదు, జర్నలిస్టులు అందరూ తెలంగాణ వాదులు
కర్రు గాల్చి వాత పెట్టిరు. నువ్వు ఏడ ముఖం పెట్టుకొని తిరుగుతావో తిరుగు ఒకసారి. ఇగో నీ పేపర్ పరిస్థితి గిది. దేశానికి అంత పెద్ద ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి నీ సంస్కారం గిది. ఒక్క పేపర్‌ల నీ పేపర్‌ల ఒక్క బిట్టు ప్రధానమంత్రిది. ఆయన మనిషి కాదా? ఆయన లెక్క కాదా? వాళ్ళ పార్టీ కాదా? బుద్ధుండాలే కేసీఆర్. ఇంకా కూడా నువ్వు సోయికి వస్తలేవనంటే నీ రీతి ఏడ దాప్రమించిందో తెలుస్తుంది. ఇగో ఆర్ఆర్కు రుణబంధం భూసేకరణకు తప్పని ఇవన్నీ ఈ పనికిరాని పనులు, పనికిరాని లెక్కలు. ఎంతసేపు ఎవరిని తిడదామన్నట్టుగానే చూస్తావు. తిట్టు, బాధ లేదు. నువ్వు తిట్టినవి కూడా మాకు మంచి అయినాయి, శాపాలేం తలగలేదు. మాకు మంచి అయింది కానీ మళ్ళీ నీకే ప్రాబ్లం అయింది చూసుకో. ఒకటి అనుకుంటున్నావు ఇప్పుడు ఎట్లుంటుందో చూడు. ఈ గవర్నమెంట్ రాని అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ ఈయనున్నాడు. నీ పరిస్థితి ఎట్లుంటుందో చూడు. కుడిదిల పడ్డ వెళ్ళిపోలే కాకుంటే నా పేరు ఇంకో పేరు పెట్టు. ఇగో ఇది చదువుదామన్న, ఈ పేపర్ చదువుదామన్నా కూడా పెద్ద మనసు రాదు. ఎందుకంటే ఈ లేని పోని అన్ని ఇస్తాడు. అప్పుడు ఏముంది అని అంటే, అప్పుడే క్లేషియర్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అంటే రామరాజ్యం నడుస్తుంది, రామరాజ్యంలో ఎలాంటి పొరపాట్లు లేవు, ఎలాంటి అవకతవకలు లేవు, రామరాజ్యంలో రాముడే శ్రీరామచంద్రుడే పాలిస్తుండు అన్నట్టుగా ఈ పేపర్లో వేసి. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏం కనిపిస్తున్నాయి? రైతుల పోరాటాలు కనిపిస్తున్నాయి, రైతులకు విత్తనాలు దొరుకుతలేవని కనిపిస్తున్నాయి, రైతులకు మందులు దొరుకుతలేవని కనిపిస్తున్నాయి. ఇవాళ ఇవి నీకు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కనిపించలే నీకు. ఎందుకు కనిపించాలంటే నువ్వు పాలించినావు కదా. నువ్వు పాలించినావు కాబట్టి నీకు కనిపించలే. నువ్వు పాలించకుంటే నీకు అన్ని కనిపిస్తుంది. ఆ రేవంత్ అన్న ఇంకోటి క్లారిటీ ఇస్తున్నా. ఎంతసేపు వాళ్ళని తిట్టకు, నీ నోరు ఖరాబ్ అవుతుంది. అనవసరంగా నువ్వు చేసే పనులు రైతులకు ఇప్పుడు ఖరీఫ్ పంట సాగు చేస్తుండ్రు, ఎటువంటి పనిముట్లు కావచ్చు, లేకుంటే విత్తనాలు కావచ్చు, లేకుంటే ఎరువులు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీస్ కావచ్చు, అవి ఎట్లా అందుతాయి, రైతుల వరకు ఎట్లా చేర్చాలి అని చెప్పేసి ఆ ప్రణాళిక తయారు చేసుకొని ఫస్ట్ పెట్టుబడి సాయం ఇంకా పడలేదట, పెట్టుబడి సాయం కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరే చేస్తే రేపు పొద్దుగాల మళ్ళీ వాళ్ళకు వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి రేవంత్ అన్న నేను ఒక్కటే కోరేది, రైతుల సాయం, పెట్టుబడి సాయం ఇమీడియట్లీ రియాక్ట్ కండి, రైతులకు పెట్టుబడి సాయం వేయండి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి, కొన్ని పవర్కి సంబంధించినటువంటి కొన్ని గ్రిడ్లు ఉంటాయి. రైతులు ఎందుకంటే ఇప్పుడు అన్ని నాట్లు వేసే సమయం ఆసన్నమైంది కాబట్టి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కొంచెం రైతులను మాత్రం ఒక కంట చూడండి దయచేసి. ఆ పని మాత్రం మొదలు పెట్టుకోండి. ఇంకే పనులు ఎప్పుడు చేసినా సరే నడుస్తుంది కానీ పరిస్థితి ఏమవుతుందంటే బేకారైపోతుంది. గ్రామాల్లోనూ పరిశ్రమలు, సెమీ అర్బన్ గ్రామాల ప్రాంతాలకు అభివృద్ధి చెందేలా సరికొత్త పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈలతో ప్రోత్సాహానికి చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలి. అటా బిజినెస్ సెమినార్లో శ్రీధర్ బాబు. ఇంత వేసిరా శ్రీధర్ బాబు వచ్చింది జనంతా. ఇంకెవరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తుందా? ఇగో నేను మహారాష్ట్రలో నేనే వస్తా, ప్రధానమంత్రి నేనే వస్తా, మొత్తం అసలు గిరగిర దింపేస్తా ఇండియా అని చెప్పింది. దింపేసిన అని చెప్పేసి 8 ఏండ్లకు అగ్నివీరుల సర్వీసు 60 నుంచి 70%, 10 మంది పర్మనెంట్, స్కీమ్లో మార్పులకు యోచన, అగ్నిపథ్ నుంచి సమీక్షించాలి, ఇటీవల డిమాండ్ చేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు. నీడ కూట్లెరాయి అది ఏ శాతం అయితే లేదు కేసీఆర్. నీకు ఏట్లరాయికి పోయినావు, కూట్లెరాయి తీ ఫస్ట్. కూట్లెరాయి తీసి నీ పార్టీ ఏంది, నీ పార్టీని ఏడబొంద పెట్టిర్రు, దానికి ఎట్లా పోస్ట్ మార్టం చేసుకోవాలి, అసలు పోస్ట్ మార్టం చేయొచ్చా, దానికి చేయలేదా, అసలు శవం ఉందా, పార్టీకి సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచన. 7 జాగాలలో పోయినాయి డిపాజిట్లు. బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఇస్తారు. చేప చెరువుకు తవ్వేది అన్నట్టు చేపల కథలు. నీకు ఈ పిట కథలు మస్తుకొచ్చు, మేము కూడా చూసినాం. మీ ఉద్యమ సమయంలో నేను బాగా గమనించినాము. నీ పిట కథలు అన్నీ తెలుసు మాకు కూడా. కానీ ఇవన్నీ పొదువుచ్చుకునే మాటలు అవన్నీ వేస్ట్. నీకు పనికిరాని పనులు, పనికిరాని వార్తలు తప్ప నీ పేపర్లో వచ్చింది ఏం లేదు. నీ పేపర్ తోటి తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఏనాడన్నా నీ పేపర్ ద్వారా ఒక్క వ్యక్తి నాకు మంచి జరిగిందని చూపి, ఇక్కడ నాకు న్యాయం జరిగిందని చూపి నీ పేపర్ ద్వారా. ఇయ్యాల నీకు అమరవీరుల కుటుంబాలు కనిపిస్తున్నాయి, అమరవీరుల కుటుంబాలతోటి కూర్చొని భోజనం చేసుడు కనిపిస్తుంది. మళ్ళా
రోడ్డు పండు పోతుంటే ఏదైనా బీద గరీబ్ హోటల్ గుడిసేసుకున్నట్టున్న హోటల్ పోతే ఆయన గరీబ్ గాడని తెలుస్తుంది. ఇక నీది నా బూతు నా భవిష్యత్తు నేను అట్లా చేస్తా అని చెప్పి ఆడొస్తున్నావు. ఆడ తింటున్నావో తింటలేవు కానీ బుక్కటి తిన్నట్టయితే ఫోటోలకు పోజిస్తున్నావు. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ బాగా గుర్తుంచుకో. తెలంగాణ ప్రజలు నిన్ను అస్సలే నమ్మే స్థాయిలో నిన్ను లేరు. నువ్వు ఎప్పుడైతే యావత్ తెలంగాణ లోకానికి అన్యాయం చేసినావు, యావత్ తెలంగాణ లోకానికి అన్యాయం చేసినావు. మేడిగడ్డ కట్టినావు, అది పగుళ్ళే. సుందీల కట్టినావు, అది పగుళ్ళే. ఎక్కడ నువ్వు రైతుకు న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడుందో ఒక్కసారి నువ్వు వచ్చి క్లారిటీ వస్తావా డిబేట్లకు? డిబేట్లకు రా, తెలుస్తుంది. నేను వస్తా డిబేట్కి. నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏంది, చెయ్యి, రా వస్తా. కాకపోతే ఒక్కటి ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ గురించి కొట్లాడినాం అనేది మాత్రం మేమైతే నిజమే ఒప్పుకుంటాం. ఎందుకంటే నువ్వు ఒప్పుకోలేవు. అది ఇది నువ్వు తప్పు చేసినావు అంటే అట్లా చేసినా అని అంటావు. కాకపోతే మేమైతే ఒప్పుకోవడం, తెలంగాణ ఉద్యమకారుని మాత్రం 100% అని ఒప్పుకోవడం. ఆర్ఆర్కు